ओके सर, थैंक यू। श्री महोदय और आपके दर्शन लिए हाजिर है। ఉన్నాయి ఇప్పుడు కొన్ని పాత వర్క్స్ ఉన్నాయి, అవి వాటి సమీక్ష చేస్తాం. కొన్ని ఆగిపోయిన పనులు, అదేవిధంగా కొత్తగా శాంక్షన్స్ ఇవ్వాల్సినటువంటి అవి ఉన్నాయి. ఈరోజు అన్ని సమీక్షించుకొని వాటి అన్నిటికి కూడా ఇస్తాం. రోడ్స్ కానీ, అదేవిధంగా వాగులు వంకల మీద కనెక్టివిటీ, తాత్కాలిక ఫుట్వేర్ బ్రిడ్జెస్ కూడా నిర్మించాలని మేము సూచనాప్రాయంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రతిసారి వాగులు దాటలేక ప్రజలు మరి ఇబ్బంది పడుతున్నారు. గతంలో 40-50 మంది చనిపోయినటువంటి అందవెల్లి లాంటి బ్రిడ్జీలు కూడా ఇప్పటికీ అదే ప్రాబ్లం ఎదుర్కొంటున్నారు. ఇలాంటివన్నీ కూడా కొంత ముందుకు తీసుకెళ్లడం కోసం పనిచేస్తాం. స్కూళ్ళు ఓపెన్ అవ్వడం జరిగింది. ఈరోజు మరి స్కూళ్ళు ఓపెన్ అయిన మొదటి రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థినులకు దాదాపుగా 15 లక్షల యూనిఫామ్స్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి మన ప్రభుత్వము చేపట్టడం జరిగింది. ముఖ్యంగా గతంలో చూస్తే కొంతమంది మహిళా గ్రూపులు లేదా ప్రైవేట్ కాంట్రాక్టర్లే ఈ యూనిఫామ్స్ గుర్తించి ఇచ్చేవాళ్ళు, ప్రైవేట్ ఏజెన్సీ వాళ్ళు. కానీ ఈసారి మహిళలను కోటీశ్వర్లుగా చేయాలి, లక్షాధికారులుగా చేయాలి, మహిళల యొక్క మరి పనిని గుర్తించి వాళ్లకు పని కల్పించాలని దాదాపుగా 30,000 మహిళా సభ్యులకు ఈ కుట్టు వర్క్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతో అన్ని స్కూళ్లలో కావలసినటువంటి యూనిఫామ్స్ అంతా మన మహిళా సంఘాల ద్వారానే, మన గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి మహిళల ద్వారానే కుట్టించి ఈరోజు పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది. నేను ఈ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్గా మరి ఈరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మరి ఆసిఫాబాద్ కొమరం భీం జిల్లాకు ఈరోజు రావడం జరిగింది. స్కూల్ యూనిఫామ్స్తో పాటు అదేవిధంగా జరుగుతున్నటువంటి పనులు, వర్షాలు వస్తే మన ప్రాంతాలు ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వాటిని కూడా అధికారులకు దిశానిర్దేశం చేసుకొని మరి అభివృద్ధి కార్యక్రమాలు కూడా హెల్త్ సెంటర్స్ కానీ, స్కూల్ ఓపెనింగ్ కానీ, అదేవిధంగా జరుగుతున్న పనులను కానీ, తర్వాత గ్రామ ప్రజలతో మరి ఒక మీటింగ్స్ కానీ, వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం, వీటన్నిటి కోసం ఈ పర్యటన ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మొన్నటిదాకా దాదాపుగా 3 నెలలు ఎలక్షన్ కోడ్ తోటి చాలా గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని ఆగిపోయడం జరిగింది. అభివృద్ధి అనేది ఖచ్చితంగా పరిగెడుతుంది. పల్లెల్లో పట్టణాల్లో అనే తేడా లేకుండా ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కారు అభివృద్ధి పనులకు చూస్తుంది.